ఈ మధ్య ఒక ఊరు పేరు లేని సర్వే ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందండి. ఇంతకీ ఈ సర్వే చేసింది ఎవర్రా అంటే హైదరాబాద్ ఐఐటిఎన్స్ అని కొంతమంది, వైసీపీఎన్స్ అని మరికొంతమంది, పేటీఎంస్ అని ఇంకొంతమంది, అలాగే ఆత్మసాక్షి అని కొందరు, అంతరాత్మసాక్షి అని ఇంకొందరు, ప్రేతాత్మసాక్షి అని మరికొందరు రకరకాలుగా చెప్తున్నారు. అయితే ఈ సర్వేలో వైసీపీ గెలిచేస్తుందంటే 2029లో అని ఇచ్చాడు. వైసీపీ గెలిచేస్తుందని, డిఎస్సిలో కూటమిని ప్రజలందరూ వ్యతిరేకించేస్తున్నారని. ఇప్పుడు పేటీఎం బ్యాచ్ ఏదైతే ప్రచారం చేస్తుందో దానినే ఒక సర్వే రూపంలో బయట తీసుకొచ్చారు. మంచిదే. నాకు ఆ సర్వే చూసిన తర్వాత 2 సినిమా డైలాగులు గుర్తొచ్చేయండి. ఒకటి బీస్ట్ సినిమాలో కొత్తగా వచ్చిన కమెడియన్ గారు అంటారు, ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు అని. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు. అదొకటి. రెండోది కొంచెం పాత సినిమా అబ్బాయి గారిలో కోట శ్రీనివాసరావు గారు, బెల్లం బట్టికి నిప్పట్టుకుని తగలడిపోవడం వల్ల 2 లక్షల లాభం, కొబ్బరి బొండాలు చెరువులో పడి చేపలు తెచ్చిపోవడం వల్ల 3 లక్షల లాభం అంటాడు ఆయన. బెల్లం బట్టికి నిప్పంటుకోవడం వల్ల వచ్చిన లాభం 2 లక్షలు, వడగాలి వలన కుప్పలు కొట్టుకుపోవడం వల్ల వచ్చిన లాభం 1,500,000. నాకు ఈ సర్వే రిపోర్ట్ చూసిన తర్వాత అదే అర్థమైంది. ఎందుకంటే బెల్లం బట్టి నిప్పంటుకుంటే నష్టం వస్తుంది కానీ లాభం రాదు. అలాగే వైసీపీకి 4% ఓటింగ్ పెరిగిపోయింది, వైసీపీ గెలిచేయబోతుంది అని చెప్తున్నారు. ఏంటంటే కారణం, మాజీ మంత్రి జోగి రమేష్ ఒక ఆడ కూతుర్ని దారుణంగా మోసం చేశాడని సొంత కోడలే బయటకు వచ్చి దుమ్మెత్తి పోస్తుంది. అయినా కూడా అలాంటి వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోకుండా మా వైసీపీ వాళ్ళు ఇంతే అనే జగన్ గారి నైజం చూసి 4% పెరిగిందా? లేదా ఈ మధ్య అవినాష్ రెడ్డి గారు అని ఒక ఎంపీ గారి ఇంటి మీద ఈడీ దాడి చేసి బాబాయ్ హత్య కేసులో 40 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగిందట, ఏటయ్యా పరిస్థితి అని కేంద్ర దర్యాప్తు బృందం వచ్చి సెర్చింగ్ చేస్తే 24 లక్షల రూపాయలు క్యాష్ దొరికింది. బాబాయ్ హత్యలో వేలే ఉన్నారని కేంద్ర దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి. అందుకని 4% పెరిగిందా? లేదా కార్మూర్ నాగేశ్వరరావు అని ఒక మాజీ మంత్రి లెక్కర్ స్కామ్ చేసి 400 కోట్లు కొట్టించాడనే కారణంతో అతను అరెస్ట్ చేశారు, దానికోసం 4% పెరిగిందా? లేదా మొన్న సీదర్ అప్పలరాజు సినిమా చూసాం, ఒక అమాయకుని చంపేయడమే కాకుండా ఆ చనిపోయిన వ్యక్తి భార్యను కూడా ఇంట్లో పని మనిషిగా వాడేసుకుందాం అని చెప్పి వాళ్ళు చేసిన ప్రయత్నం, చంపేసిన కొడుకును తప్పించడానికి కేసును తప్పుదోవ చేయడానికి చేసిన ప్రయత్నం, దానికి జగన్ గారు ఇచ్చిన మద్దతు, ఇవన్నీ చూసి 4% పెరిగిపోయింది ఏంటి? సేమ్ కోట శ్రీనివాసరావు డైలాగ్ లాగా ఉందండి, బెల్లం బట్టి నిప్పట్టుకుని తగలడిపోయి 2 లక్షల లాభం అన్నట్టు. అసలు వైసీపీ ఓటింగ్ పెరగడానికి ఏ కారణం చూపించారు ఈ ఐఐటిఎన్స్, వైసీపీఎన్స్, పేటీఎంస్? నాకు అర్థం కాలే. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన అక్రమాలన్నీ సాక్ష్యాధారాలతో సహా దర్యాప్తు సంస్థలు బయట పెడితే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ ముఖ్యమైన నాయకులందరూ జైల్లో ఉన్నారు. సగం మంది జైల్లో ఉన్నారండి. మొన్నే కోర్టు వేసిన సిట్టు ఏపీఎస్సీ అని జగన్ గారు నిర్వహించిన పరీక్షలు అవకతవకలు జరిగే డబ్బులు తినేశారని వాళ్ళు కూడా దర్యాప్తు నివేదిక ఇచ్చారు. అరే ఇన్ని నష్టాలు వైసీపీకి జరుగుతూ ఉంటే వైసీపీ ఓట్ బ్యాంక్ పెరిగిందా? ఎలా? హౌ? అబ్బాయి గారి సినిమాలో కోట శ్రీనివాసరావు గారిని మించిపోయారు కదా బాబు. దీంతో పాటు ఇదే సర్వేలో అటువంటి కూటమికి ప్రజల మద్దతు తగ్గిందట, కూటమి ఓట్ బ్యాంక్ తగ్గిందట. ఎందుకు? వేల మంది నిరుద్యోగుల్ని నారా లోకేష్ గారు ప్రభుత్వ ఉద్యోగులుగా తయారు చేసినందుకు కూటమి ఓట్ బ్యాంక్ తగ్గిందా? లేదా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లేస్తూ అభివృద్ధి చర్యలు చేపడుతున్న పవన్ కళ్యాణ్ గారి పనితీరును చూసి కూటమి ఓట్ బ్యాంక్ తగ్గిందా? లేదా దేశ విదేశాల నుంచి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి అమరావతి, పోలవరం, కొత్త విమానాశ్రయాలు, కొత్త కంపెనీలు, పెద్ద ఇండస్ట్రీలు ఇవన్నీ తీసుకొస్తున్న చంద్రబాబు నాయుడు గారి పనితీరు చూసి కూటమి ఓట్ బ్యాంక్ తగ్గిందా? ఎందుకు తగ్గిందయ్యా? అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికి 2 రెట్లు 3 రెట్లు ఎక్కువ సంక్షేమం చేస్తూ ఒక పక్క ప్రజలను కాపాడుకుంటూ మరో పక్క అభివృద్ధి చేసుకుంటూ, ఒక పక్కన ప్రజలను కాపాడుకుంటూ మరో పక్కన శత్రువులను చీల్చి చెండాడిన బాహుబలిలా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే కూటమి ప్రభుత్వానికి ప్రజాదరణ తగ్గిందా? ఎలారా బాబు? అది చూసాక నాకు చాలా కామెడీ అనిపించిందండి. తెగన వేద్దాం అనుకున్నాను కానీ కడుపు నొప్పి వస్తుందని ఆగిపోయింది. అయితే ఇది ఎలాగ వైసీపీ వాళ్ళు చేయించుకున్నది. ఎందుకంటే వైసీపీ ఎనలిస్టులు, వైసీపీ ప్యానలిస్టులు, వైసీపీ ఎర్నలిస్టులు, పేటీఎం బ్యాచ్, జగన్ గారి మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఏం చెప్పినా ప్రజలు నమ్మట్లేదు, చీకొడుతున్నారు. అందుకని ఒరే బాబు మా మాటలు నమ్మట్లేదు, ఒరే మీరు సర్వే అని చెప్పి రిపోర్ట్ ఇవ్వడరా బాబు, మేము 29లో నెగ్గుతామని ఒక రిపోర్ట్ ఇస్తే ఇదిగో మాకు పలానా సర్వే సంస్థ చెప్పింది మేము నెగ్గబోతున్నాం అని చెప్పి ప్రజల్లోకి లేని అపోహ కలిగించన్నా నేను మా క్యాడర్ని నిలబెట్టుకుంటాం, లేకపోతే క్యాడర్ అంతా జారిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి క్యాడర్కి ఉత్సాహం కల్పించడానికన్నా ఈ సర్వే రిపోర్ట్ ఇవ్వండి నాయన అని చెప్పి తెచ్చుకున్న రిపోర్ట్లా కనపడుతుంది ఇది. లేకపోతే ఊరు పేరు లేకుండా సర్వే ఏంటండి? అయినా మన నినాదం, మన స్లోగన్ వైనాట్ 175 కదా. ఆ మాట ఎందుకు చెప్పలేదు? సిగ్గేసిందా? ఎందుకంటే 2024 ఎలక్షన్ ముందు ఇంతకన్నా చాలా సర్వేలు చెప్పేసి జగన్ గారు గెలిచేస్తున్నారని. వైనాట్ 175 అని ఏమైంది? 11లో కూర్చున్నారు. ఇలాంటి సర్వేలు కూడా అంతే, ఇవన్నీ పెయిడ్ సర్వేలు. పాపం ఈ సర్వే చేసేవాళ్ళు కూడా ఇది దరిద్రమైన సర్వే, ఇది అన్ని అబద్ధాలు, తప్పులు తడక అని తెలుసు వాళ్ళకి. అందుకే వాళ్ళ పేరు ఎక్కడ బయటకు చెప్పుకోలేదు అనుకుంటున్నాను నేను. చెప్పుకోవడానికి వాళ్ళకు కూడా సిగ్గు అనిపించి ఉంటుంది. అయితే వైసీపీని చూస్తే ఇక ఇలాంటివి తప్ప మరో దారి లేదు. నిస్సహాయ పరిస్థితిలో ఉంది వైసీపీ. గెలుపు వాళ్ళకి కనుచూపు మేరలో కూడా కనిపించట్లేదు.
గెలవడానికి ప్రజలకు చెప్పుకోవడానికి బలమైన పాయింట్ ఒక్కటి కూడా లేదు వాళ్ళ దగ్గర. ఇక నెగిటివ్లు అయితే చెప్పక్కర్లే, వందల వేల నెగిటివ్ పాయింట్లు ఉన్నాయి వైసీపీ దగ్గర. కాబట్టి ఇలాంటి ఫేక్ సర్వేలు, ఫేక్ అనాలిసిస్లు మనం ముందుకు తీసుకురావడం తప్ప పాపం ఇంకా వాళ్ళకి అంతకు మించి వేరే దారి అయితే లేదండి. ఎందుకంటే ఆ పార్టీ సస్టైన్ అవ్వాలంటే గెలవడం అనేది కళ, అది పక్కన పెట్టండి, కనీసం అదొక రాజకీయ పార్టీగా ముందుకు సాగాలి, కొంతమంది కేడర్ దానికి ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి తప్పుడు సర్వేలు, ఫేక్ న్యూస్లు ఇలాంటివి స్ప్రెడ్ చేసుకుంటే తప్ప ఇక వైసీపీ మీడియా ఈ మధ్య ఒక ఊరు పేరు లేని సర్వే ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందండి. ఇంతకీ ఈ సర్వే చేసింది ఎవర్రా అంటే హైదరాబాద్ ఐఐటిఎన్స్ అని కొంతమంది, వైసీపీఎన్స్ అని మరికొంతమంది, పేటీఎంస్ అని ఇంకొంతమంది, అలాగే ఆత్మసాక్షి అని కొందరు, అంతరాత్మసాక్షి అని ఇంకొందరు, ప్రేతాత్మసాక్షి అని మరికొందరు రకరకాలుగా చెప్తున్నారు. అయితే ఈ సర్వేలో వైసీపీ గెలిచేస్తుందంటే 2029లో అని ఇచ్చాడు. వైసీపీ గెలిచేస్తుందని, డిఎస్సిలో కూటమిని ప్రజలందరూ వ్యతిరేకించేస్తున్నారని. ఇప్పుడు పేటీఎం బ్యాచ్ ఏదైతే ప్రచారం చేస్తుందో దానినే ఒక సర్వే రూపంలో బయట తీసుకొచ్చారు. మంచిదే. నాకు ఆ సర్వే చూసిన తర్వాత 2 సినిమా డైలాగులు గుర్తొచ్చేయండి. ఒకటి బీస్ట్ సినిమాలో కొత్తగా వచ్చిన కమెడియన్ గారు అంటారు, ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు అని. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? అదొకటి. రెండోది కొంచెం పాత సినిమా అబ్బాయి గారిలో కోట శ్రీనివాసరావు గారు, బెల్లం బట్టికి నిప్పట్టుకుని తగలడిపోవడం వల్ల 2 లక్షల లాభం, కొబ్బరి బొండాలు చెరువులో పడి చేపలు తెచ్చిపోవడం వల్ల 3 లక్షల లాభం అంటాడు ఆయన. బెల్లం బట్టీకి నిప్పంటుకోవడం వల్ల వచ్చిన లాభం 2 లక్షలు, వడగాలి వలన కుప్పలు కొట్టుకుపోవడం వల్ల వచ్చిన లాభం 1,5,00,000. నాకు ఈ సర్వే రిపోర్ట్ చూసిన తర్వాత అదే అర్థమైంది. ఎందుకంటే బెల్లం బట్టి నిప్పు అంటుకుంటే నష్టం వస్తుంది కానీ లాభం రాదు. అలాగే వైసీపీకి 4% ఓటింగ్ పెరిగిపోయింది, వైసీపీ గెలిచేయబోతుంది అని చెప్తున్నారు. ఏంటంటే కారణం, మాజీ మంత్రి జోగి రమేష్ ఒక ఆడ కూతుర్ని దారుణంగా మోసం చేశాడని సొంత కోడలే బయటకు వచ్చి దుమ్మెత్తి పోస్తుంది. అయినా కూడా అలాంటి వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోకుండా మా వైసీపీ వాళ్ళు ఇంతే అనే జగన్ గారి నైజం చూసి 4% పెరిగిందా? లేదా ఈ మధ్య అవినాష్ రెడ్డి గారు అని ఒక ఎంపీ గారి ఇంటి మీద ఈడీ దాడి చేసి బాబాయ్ హత్య కేసులో 40 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగిందట, ఏటయ్యా పరిస్థితి అని కేంద్ర దర్యాప్తు బృందం వచ్చి సెర్చింగ్ చేస్తే 24 లక్షల రూపాయలు క్యాష్ దొరికింది. బాబాయ్ హత్యలో వేలే ఉన్నారని కేంద్ర దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి, అందుకని 4% పెరిగిందా? లేదా కార్మూర్ నాగేశ్వరరావు అని ఒక మాజీ మంత్రి లెక్కర్ స్కామ్ చేసి 400 కోట్లు కొట్టించాడనే కారణంతో అతను అరెస్ట్ చేశారు, దానికోసం 4% పెరిగిందా? లేదా మొన్న సీదర్ అప్పలరాజు సినిమా చూసాం, ఒక అమాయకుని చంపేయడమే కాకుండా ఆ చనిపోయిన వ్యక్తి భార్యను కూడా ఇంట్లో పని మనిషిగా వాడేసుకుందాం అని చెప్పి వాళ్ళు చేసిన ప్రయత్నం, చంపేసిన కొడుకును తప్పించడానికి కేసును తప్పుదోవ చేయడానికి చేసిన ప్రయత్నం, దానికి జగన్ గారు ఇచ్చిన మద్దతు, ఇవన్నీ చూసి 4% పెరిగిపోయింది ఏంటి? సేమ్ కోట శ్రీనివాసరావు డైలాగ్ లాగా ఉందండి, బెల్లం బట్టి నిప్పట్టుకుని తగలడిపోయి 2 లక్షల లాభం అన్నట్టు. అసలు వైసీపీ ఓటింగ్ పెరగడానికి ఏ కారణం చూపించారు ఈ ఐఐటిఎన్స్, వైసీపీఎన్స్, పేటీఎంస్? నాకు అర్థం కాలే. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన అక్రమాలన్నీ సాక్ష్యాధారాలతో సహా దర్యాప్తు సంస్థలు బయట పెడితే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ ముఖ్యమైన నాయకులందరూ జైల్లో ఉన్నారు, సగం మంది జైల్లో ఉన్నారండి. మొన్నే కోర్టు వేసిన సిట్టు ఏబిబిఎస్సీ అని జగన్ గారు నిర్వహించిన పరీక్షలు అవకతవకలు జరిగే డబ్బులు తినేశారని వాళ్ళు కూడా దర్యాప్తు నివేదిక ఇచ్చారు. అరే ఇన్ని నష్టాలు వైసీపీకి జరుగుతూ ఉంటే వైసీపీ ఓట్ బ్యాంక్ పెరిగిందా? ఎలా? హౌ? అబ్బాయి గారి సినిమాలో కోట శ్రీనివాసరావు గారిని మించిపోయారు కదా బాబు. దీంతో పాటు ఇదే సర్వేలో అటువంటి కూటమికి ప్రజల మద్దతు తగ్గిందట, కూటమి ఓట్ బ్యాంక్ తగ్గిందట. ఎందుకు? వేల మంది నిరుద్యోగుల్ని నారా లోకేష్ గారు ప్రభుత్వ ఉద్యోగులుగా తయారు చేసినందుకు కూటమి ఓట్ బ్యాంక్ తగ్గిందా? లేదా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లేస్తూ అభివృద్ధి చర్యలు చేపడుతున్న పవన్ కళ్యాణ్ గారి పనితీరును చూసి కూటమి ఓట్ బ్యాంక్ తగ్గిందా? లేదా దేశ విదేశాల నుంచి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి అమరావతి, పోలవరం, కొత్త విమానాశ్రయాలు, కొత్త కంపెనీలు, పెద్ద ఇండస్ట్రీలు ఇవన్నీ తీసుకొస్తున్న చంద్రబాబు నాయుడు గారి పనితీరు చూసి కూటమి ఓట్ బ్యాంక్ తగ్గిందా? ఎందుకు తగ్గిందయా? అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికి 2 రెట్లు 3 రెట్లు ఎక్కువ సంక్షేమం చేస్తూ ఒక పక్క ప్రజలను కాపాడుకుంటూ మరో పక్క అభివృద్ధి చేసుకుంటూ, ఒక పక్కన ప్రజలను కాపాడుకుంటూ మరో పక్కన శత్రువుల్ని చీల్చి చెండాడిన బాహుబలిలా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే కూటమి ప్రభుత్వానికి ప్రజాదరణ తగ్గిందా? ఎలారా బాబు? అది చూసాక నాకు చాలా కామెడీ అనిపించిందండి, తెగనవేద్దాం అనుకున్నాను కానీ కడుపు నొప్పి వస్తుందని ఆగిపోయింది. అయితే ఇది ఎలాగ వైసీపీ వాళ్ళు చేయించుకున్నది. ఎందుకంటే వైసీపీ ఎనలిస్టులు, వైసీపీ ప్యానలిస్టులు, వైసీపీ ఎర్నలిస్టులు, పేటీఎం బ్యాచ్, జగన్ గారి మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఏం చెప్పినా ప్రజలు నమ్మట్లేదు, చీకొడుతున్నారు. అందుకని ఒరే బాబు మా మాటలు నమ్మట్లేదు, ఒరే మీరు సర్వే అని చెప్పి రిపోర్ట్ ఇవ్వడరా బాబు, మేము 29లో నెగ్గుతామని ఒక రిపోర్ట్ ఇస్తే ఇదిగో మాకు పలానా సర్వే సంస్థ చెప్పింది మేము నెగ్గబోతున్నాం అని చెప్పి ప్రజల్లోకి లేని అపోహ కలిగించన్నా నేను మా క్యాడర్ని నిలబెట్టుకుంటాం, లేకపోతే క్యాడర్ అంతా జారిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి క్యాడర్కి ఉత్సాహం కల్పించడానికన్నా ఈ సర్వే రిపోర్ట్ ఇవ్వండి నాయన అని చెప్పి తెచ్చుకున్న రిపోర్ట్లా కనపడుతుంది ఇది. లేకపోతే ఊరు పేరు లేకుండా సర్వే ఏంటండి? అయినా మన నినాదం, మన స్లోగన్ వైనాట్ 175 కదా, ఆ మాట ఎందుకు చెప్పలేదు? సిగ్గేసిందా? ఎందుకంటే
2024 ఎలక్షన్ ముందు ఇంతకన్నా చాలా సర్వేలు చెప్పేసి జగన్ గారు గెలిచేస్తున్నారని. వై నాట్ 175 అని? ఏమైంది? 11లో కూర్చున్నారు. ఇలాంటి సర్వేలు కూడా అంతే, ఇవన్నీ పెయిడ్ సర్వేలు. పాపం ఈ సర్వే చేసేవాళ్ళు కూడా ఇది దరిద్రమైన సర్వే, ఇది అన్ని అబద్ధాలు, తప్పులు తడక అని తెలుసు వాళ్ళకి. అందుకే వాళ్ళ పేరు ఎక్కడ బయటకు చెప్పుకోలేదు అనుకుంటున్నాను నేను. చెప్పుకోవడానికి వాళ్ళకు కూడా సిగ్గు అనిపించి ఉంటుంది. అయితే వైసీపీని చూస్తే ఇక ఇలాంటివి తప్ప మరో దారి లేదు. నిస్సహాయ పరిస్థితిలో ఉంది వైసీపీ. గెలుపు వాళ్ళకి కనుచూపు మేరలో కూడా కనిపించట్లేదు. గెలవడానికి, ప్రజలకు చెప్పుకోవడానికి బలమైన పాయింట్ ఒక్కటి కూడా లేదు వాళ్ళ దగ్గర. ఇక నెగిటివ్లు అయితే చెప్పక్కర్లే, వందల వేల నెగిటివ్ పాయింట్లు ఉన్నాయి వైసీపీ దగ్గర. కాబట్టి ఇలాంటి ఫేక్ సర్వేలు, ఫేక్ అనాలిసిస్లు మనం ముందుకు తీసుకురావడం తప్ప పాపం ఇంకా వాళ్ళకి అంతకు మించి వేరే దారి అయితే లేదండి. ఎందుకంటే ఆ పార్టీ సస్టైన్ అవ్వాలంటే గెలవడం అనేది కళ, అది పక్కన పెట్టండి. కనీసం అదొక రాజకీయ పార్టీగా ముందుకు సాగాలి, కొంతమంది కేడర్ దానికి ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి తప్పుడు సర్వేలు, ఫేక్ న్యూస్లు ఇలాంటివి స్ప్రెడ్ చేసుకుంటే తప్ప ఇక వైసీపీ పార్టీ మనుగోడులో ఉండే అవకాశం లేదండి. జై భీమ్, జై